ఈ రోజు మనం అయోధ్య గురించి మనం మాట్లాడాలంటే సీరియస్లీ అయోధ్య రామ మందిరం నిర్మాణం అవుతుంది. ఇంత గొప్ప అకేషన్ నిజానికి దేశంలో నాకైతే చెప్తున్నాను నేను, అసలు సెలబ్రేషన్. ఈ 31 డిసెంబర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, జనవరి 1 గురించి మాట్లాడుతున్నారు. అంటే సంబరాలు జనవరి 22 గురించే మాట్లాడాలి మనం. సంబరాలు జరుపుకునే సందర్భం ఇది. జనవరి 22 ఇది చరిత్రలో భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఒక సువర్ణాధ్యాయం, గొప్ప రోజు అది. నిజానికి జనవరి 22 రాముడిని కొలువు తీరుతున్నటువంటి రోజు అది. అట్లాంటి టైంలో మనము ఈ నాయకుడా ఆ నాయకుడా ఇదా అదా ఏంటిది, అసలు మొత్తం ఒకటైపోయి రాముడి కోసం మనం అందరం నిలబడాలి కదా. అంటే ఆ పొలిటికల్ అంబిగ్విటీ ఇలాంటి విషయాల మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఎగ్జాక్ట్లీ ఏ కోరిక లేని రోజుల్లో, అసలు అవుతుందా కాదా తెలియని రోజుల్లో కరసేవకు వెళ్ళినటువంటి ఒక కరసేవకుడి ఆత్మ ఎంత క్షోభిస్తుందండి. నాకు ఈ నాయకుడా అని ఎవరన్నా మాట్లాడితే నిజానికి అంతా అవునా కదా, ఈ నాయకుడు ఆ నాయకుడు ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ రాముడి కోసం నా జీవితమే త్యాగం చేయాలనుకుని పోయిన కరసేవకుల పరిస్థితి ఏంటి? సబర్మతి రైల్లో తగలబడిపోయినటువంటి కరసేవకులు ఆత్మలు ఈరోజు ఘోషించవా నిజానికి? ఏ వెంపర్లాటకి ఇదంతా అనేది. సో సీరియస్ దట్ ఈస్ ద రీజన్ నేను కొంచెం అగ్గనితో మాట్లాడుతున్నాను, కొంచెం బాధతో మాట్లాడుతున్నాను. సారీ ప్రేక్షకులు ఎవరైనా కనుక తప్పుగా తీసుకుంటే కనుక, కానీ బట్ కొంచెం ఎమోషనల్ గా కూడా అనిపిస్తోంది నాకు. అంటే ఇక్కడ చూసినా కూడా, అంటే ఏది మాట్లాడినా కూడా ఈయన ఈ వర్గమా ఆ వర్గమా, ఇటు వర్గమా అటు వర్గమా, ఏ వర్గం అయితే ఎవరికి కావాలి, ఎవరి వర్గం ఏంటి, అసలు ఎవరికి ఏం వర్గం ఉంది? అందరూ రాముడి వర్గం. నేనైతే అంటాను అంతే, రాముడి వర్గం. రాముడు ఈ దేశాన్ని రాముడు నడిపించాడు. రామరాజ్యం కోసం కాంక్షించే ప్రతి ఒక్కడు రాముడి కోసం పనిచేయాలి. ఆ రాముడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల కోసం నిలబడగలగాలి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.